కూటమి ప్రభుత్వం గత 6 నెలలుగా చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి దోహదపడతాయన్నారు ఎంపీ హరీష్ మాథుర్, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని పలు గ్రామాల్లో రాజశేఖర్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోని మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయనకి ప్రచారానికి ఈ రోజు రాజోలు నియోజకవర్గం రావడం జరిగింది. నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ప్రజలకి ప్రతి ఓటర్ని కలవడం కూడా జరుగుతుంది. వాళ్ళకి కూడా అందరికీ కూడా తెలియచేయడం, ఎందుకంటే రేపన్నాడు ఈ 6 నెలల్లోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏ విధంగా మేము హామీలు నెరవేర్చున్నామో, అలాగే గ్రాడ్యుయేట్స్ కి వచ్చేటప్పటికి కూడా వీళ్ళు పడుతున్న సమస్యల గురించి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి తరపున పేరాబత్తుల రాజశేఖర్ గారు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన్ని నెగ్గించడం కోసం మేము 3 పార్టీల నుంచి కూడా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి కూడా వెళ్ళి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో, రాజోలు నియోజకవర్గంలో 11,649 ఓట్లు ఉన్నాయి. 17 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మేము ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ఇన్ఛార్జిని పెట్టుకోవటం, 3 పార్టీల నుంచి 3 అభ్యర్థుల్ని ఆయనకి అటాచ్ చేయటం, దాంతోపాటు ప్రతి 30 మందికి ఒక POC పర్సన్ ఇన్ఛార్జిని అపాయింట్ చేసుకోవటం, ఇలా ఒక అరేంజ్మెంట్ మేము పెట్టుకోవటం జరిగింది.